దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 21వ తేదీ నవంబర్ మాసము 2025 సంవత్సరం. అద్భుతమైన వాక్యము, వాగ్దానము ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న నిజంగా ఈ అద్భుతమైన వాగ్దానం నేను మీకు వివరించట్లేదు. నా జీవితంలో ప్రస్తుతము నేను నా అనుభవంలోంచి నా చుట్టూ అడగబడుతున్న ప్రశ్నలకి సమాధానం చెబుతూ మనము ఈ వాక్య ధ్యానం చేసుకుంటున్నాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను. ఎవరితో చెప్తున్నారు? ఈ పూర్తి వచనము నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. మోషే చెప్పుతున్నట్లు మనం చూస్తున్నాం. కారణం ఏంటి? ఇక్కడ మోషే ఏమని చెప్తున్నాడు? భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలిచియుండి చూడండి. ఒకటి, ఊరక నిలిచియుండి చూడాలి అంటే, ఊరకుండడం అంటే చాలా కష్టం కదా. ఇంకా ఒక వాగ్దానం, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నడు చూడరు. కనుక ఇక్కడ చెప్పబడుతుంది ఏమని తెలుసా? ఈ రోజున మన జీవితంలో ఎన్నో దాటలేని ఎర్ర సముద్రాల దగ్గరికి వచ్చినప్పుడు బహుశా మనం ఏం చేస్తుంటామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చాలా విషయాల్లో కనికరాన్ని చూపిస్తున్నాడు. కనుక మనము కాలంలో కలిసిపోకుండా ఇంకా నిలిచి ఉన్నాము, ఎదురెదుతున్నాము. అయితే ఈరోజు అద్భుతమైన వాక్యము ఒకసారి ఇంగ్లీష్ న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, ఎక్సడస్ చాప్టర్ 14 verses 14. The Lord will fight for you. You need only to be still. నీవు కేవలము ఊరకి ఉండు, నీ దేవుడు నీ పక్షమున యుద్ధం చేస్తాడు. ఈ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఏముంది? ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ. అన్నీ ఆ విధంగానే ఉన్నాయి. కానీ యు నీడ్ ఓన్లీ టు బి స్టిల్. నువ్వు అలా ఉండు, నువ్వు అలాగే ఉండు. టు స్టిల్ కామ్, నువ్వు అలాగే ఉండు, జస్ట్ కామ్. కనుక చాలా విషయాల్లో మన జీవితాల్లో ఇప్పుడు నా అనుభవంలోంచి మనము వాక్యధ్యానం చేసుకుంటూ ఈ పరిస్థితి ముందుగా ఒక మాటలో చెప్పాలంటే మన జీవితంలో మాత్రమే కాకుండా మన బిడ్డల జీవితంలో కూడా జరగబోయే దేవుడు తాను రాసిన కథ ఆయనకి తెలుసు. కానీ ఇంతమంది ప్రజలను ఎందుకు పుట్టిస్తున్నావు అన్నప్పుడు దేవుడు మహిమను పొందుకోవాలి అని ఆశపడుతూ ఉంటాడు. ఇక్కడ మనము ఎర్ర సముద్రం దగ్గర ఎన్నోసార్లు నేను చెప్పాను. అయితే ఈరోజు నా జీవితంలో నేను ఈ పరిస్థితిలో ఉండి ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు పూర్తిగా దేవుని యొక్క ఆ వివరణ నాకు అర్థమైంది. మేము నేర్చుకున్న ఆ యొక్క స్టడీ LST DST అంటారు. LST అంటే లీడర్షిప్ ట్రైనింగ్, DST అంటే డిసైపుల్షిప్ ట్రైనింగ్. ఈ యొక్క లీడర్ ఎవరు? మోషే. మరి శిష్యులు ఎవరు? ప్రజలు. కానీ ఆ విధంగా చూసినా, ఏ విధంగా చూసినా ఇక్కడ మొట్టమొదట ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టడానికి దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు? 3 రోజుల్లో వాళ్ళు కనాను దేశం వెళ్ళగలుగుతారు. కానీ ఆ మార్గంలో నడిపించుట ఏ రోజు కూడా దేవునికి ఇష్టముండదు. కారణము, ఎడారి మార్గములో నీ నడచిన, ఎరుగని త్రోవలో నన్ను నడిపినా. అంటే నీ యొక్క మార్గము దేవుడు ముందుగానే నిర్ణయిస్తూ ఉంటాడు. నీవు నడవవలసిన మార్గము నేను నీకు ఉపదేశము చేసేదను అంటాడు. కాబట్టి ఇక్కడ మనము ఆలోచన చేస్తే ఫస్ట్ పాయింట్, ఎంతమంది ప్రజలు ఉన్నారు? నెంబర్ 1, దేవుడు వారికి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండడానికి సిద్ధపడ్డాడు, వారితో పాటు ప్రయాణమయ్యాడు. అయితే రెండవది, వారు అక్కడి నుంచి బయలుదేరి రావడానికి దేవుడు 10 అద్భుత కార్యాలు చేశాడు. అంతకుముందు దేవుడు తన యొక్క మోషేని, తన యొక్క సేవకుని, తన యొక్క నిర్ణయ కాలమును దర్శించినప్పుడు ఈరోజు మోషేకి పర్సనల్ అయ్యింది. కారణం ఏంటంటే మోషే అక్కడ ప్రజలని చూస్తున్నాడు, కానీ మోషే దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు. కళ్ళ ముందు ప్రజలు ఉన్నారు, మోషే హృదయం నిండా దేవుడు ఉన్నాడు. చాలా పరిస్థితుల్లో మనము పర్సనలైజ్ అయిపోవడానికి కారణం ఏంటంటే ప్రజలని, పరిస్థితులని మనం చూస్తూ ఉంటాం. కానీ నిన్ను పంపిన వాడను నేనే కాగా, రా, నేను నిన్ను ఫరో యొద్దకు పంపుతున్నాను. అయితే మోషే సిద్ధపడలేదు, నేను రాను. ఎందుకని? మోషే గాయాలు బహుఘోరంగా ఉన్నాయి.
నమ్మలేని పరిస్థితిలోకి మోషే వెళ్ళిపోయాడు. తన శక్తితో, తన జ్ఞానంతో, ఉన్నతమైన విద్యాబుద్ధులు తను నేర్చుకుని ఒక గొర్రెల కాపరిగా ఆ హీన బ్రతుకులో అలవాటైపోయాడు. అయితే మోషేని ఈ విధముగా ఆ భయంకరమైన పరిస్థితుల్లో 40 సంవత్సరములు దేవుడు విడిచిపెట్టాడు. 40 సంవత్సరములు రాజభవనంలో పెరిగాడు. అంటే దేవుడు ఓర్పుతో 80 సంవత్సరములు ఎదురు చూశాడు మోషే కోసము. ఈ ఎర్ర సముద్రము, ఈ యొక్క అనుభవము మోషేని ఏ స్థితికి తీసుకెళ్ళిపోతుందో దేవునికి బాగా తెలుసు. కానీ మోషేకి తెలియదుగా. చాలాసార్లు మన జీవితంలో ఇటు మోషే వైపు చూసాం, మరి దేవుని వైపు 430 సంవత్సరములు వారు వీరిని హింస పెడతారు. అబ్రహాంతో దేవుడు అలనాడే చెప్పి ఆ యొక్క లేఖనము నెరవేర్పు ఇప్పుడు దేవుడు చేయబోతున్నాడు. అంటే ఈ కార్యము దేవుడు తన మహిమను ప్రజలకు చూపించడానికి కారణం ఏంటంటే అబ్రహాంతో చెప్తున్నాడు, నీలో నుండి నేను నిబంధన జనులను బయటికి తీసుకొస్తాను. వీరు లోకములో నుండి బయటికి పిలువబడిన వారు, లోకంలో ప్రత్యేకింపబడిన వారు. ఇశ్రాయేలీల పట్ల దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఇక ఐగుప్తీయుల విషయంకి వస్తే దేవుడు ఏమన్నా చేయగలడు. కానీ మోషే వెళ్ళిపోవడము, ప్రజలు అతన్ని వెంబడించడము, ఒక్కసారి ఫరో తన బిడ్డ చనిపోవడము, ఆ 10 కార్యాల నుంచి తేరుకున్న మరుక్షణము ఫరో హృదయాన్ని కఠినపరిచిన వాడు దేవుడే. మనము ఎన్నోసార్లు నేను చెప్తున్నాను, మోషేని ఇశ్రాయేలీలని ఫరో సైన్యము తరిమింది. యాకోబుని లాబాను అతని బంధువులు తరిమారు. దావీదుని సౌలు తరిమాడు. ఎప్పుడూ కూడా శత్రువు నీ వెనుక తరుముతూ ఉంటుంది. దేవుడు నీ ముందు ద్వారాలు మూసినట్లు ఉంచుతాడు. కానీ ఆ ద్వారాలు దేవుడు మాత్రమే తెరుస్తాడు, తెరవగలడు అని నీవు గుర్తు ఎరగాలి అని. ఈ లోకం ఎప్పుడూ కూడా నిన్ను తరుముతుందని, ఈ లోకం ఎప్పుడూ కూడా దేవుని కార్యాలకు వ్యతిరేకమని, ఈ లోకానికి సాదృశ్యంగా ఐగుప్తు ప్రజలని దేవుడు వాడుకుంటున్నాడని, కనుక వారిని వెనక తరమని చెప్పి ఉన్నాడు. ముందు చూస్తే ఎర్ర సముద్రము, వెనక చూస్తే శత్రు సైన్యము, మధ్యలో మోషే ఉన్నాడు. మోషేతోటి లక్షల మంది జనము. కానీ ఈ గ్రంథము పేరే ఎక్సోడస్, అంటే నిర్గమము, సెపరేషన్, బయలు వెళ్ళుట. దేవుడు ఆది కాండంలో ప్రతి విషయంలో ఆది ప్రారంభం ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా డెసిషన్ మేకింగ్ ఉంటుంది. అంటే వెనక్కి వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా. మనకి తెలుసు కదా, ముందు చూస్తే నువ్వు, వెనక్కి చూస్తే గొయ్యి, ఇవన్నీ కాదు. ఇప్పుడు ఈ ఎర్ర సముద్రంలో నీళ్లు నీకు ఈత వచ్చిందనుకో, దాటి ఆవలకి వెళ్ళగలవు. కానీ ఇవే నీళ్లు పైన నీవు ఎదుకుంటూ వెళ్ళగలవు. ఇవే నీళ్లు నిన్ను ముంచేసి చంపేస్తాయి. అంటే నీటికి ఉన్న శక్తి ఏమీ లేదు. కానీ మనిషిని దేవుడు నీటి కోసం చేయలేదు, నీళ్ళని మనిషి కోసం చేశాడు. మన జీవితంలో చాలాసార్లు ఈ సృష్టి యావత్తును చేసింది దేవుడని, సమస్తము తాను చేయగలడని, నేను నీకు తోడై ఉన్నానంటే నేను అనుకున్నాను దేవుడు నాకు ఒక్కడే తోడుగా కాదు. నా చుట్టూ శత్రువులు ఉంటూ ఉంటారు, నా చుట్టూ మాటలు వినబడుతూ ఉంటాయి, నా చుట్టూ చాలా జరుగుతాయి. కానీ నా చుట్టూ శత్రువు ఉంటాడు, నా చుట్టూ మిత్రుడు ఉంటాడు, నా చుట్టూ దేవుడు ఉంటాడు, దెయ్యము ఉంటుంది. చాలాసార్లు మనం అనుకున్నాం అటు ఇటు తిరుగుతూ దుష్టుడు వచ్చాడని. కాదు, దేవునిలో మనము ఉనికి కలిగి ఉన్నాము, ఆయనలో చలిస్తున్నాం. ఇక్కడ ఈ ఇశ్రాయేలీయుల్లో 2 గుంపులు అయిపోయినాయి. ఒకటి సనుగుడు గుంపు ప్రారంభమైపోయింది, ప్రశ్నించే గుంపు ప్రారంభమైపోయింది. ఏం చేస్తావు? ఎలా ముందుకు వెళ్తావు? ఒక పక్కన అందరూ బతకట్లేదా, అందరూ చేయట్లేదా, అందరూ ఉండట్లేదా? ఎస్, యు ఆర్ రైట్. నీకు లోకం బాగా తెలుసు, నువ్వు ప్రజల నాడి బాగా పట్టుకున్నావు. కానీ ఎప్పుడూ కూడా మందిరము అనేది, దేవుని సన్నిధి అనేది ఒక హాల్ కాదు సుమా. అది ఒక స్థలం మాత్రమే కాదు సుమా. ఆ బహిరంగముగా మందిరం నుంచి బయటకు వెళ్ళిన ప్రజల మాటలు వినబడతాయి. మందిరంలోకి ఎందుకు వస్తాం? దేవుని మాటలు ఆలకించడానికి కదా. అక్కడ కూడా మనుషులే మాట్లాడితే చాలా విషయాల్లో గుండె పగిలి ఏడవడానికి కారణం ఏంటో తెలుసా? ఇక్కడ కూడా మనుషులే మాట్లాడడానికి ఇష్టపడతారు. దేవుని మాటలు వినడానికి వచ్చాము అంటారు, కానీ అవి వారికి నచ్చకపోతే చూడండి. అంటే మన జీవితాల్లో దేవుని మాటలు వినడానికి మందిరంలోకి వచ్చామని చెప్పినా, బయట మనకి ఏ మాటలు సంతోషముగా ఉన్నాయో ఆ మాటలే ఇక్కడ మనము రుద్దడానికి, మనము వినడానికి ఇష్టపడుతూ ఉంటాం. అంటే ఇక్కడ మోషేకి వ్యతిరేకంగా ఆల్రెడీ ఒక గుంపు కూడిపోయింది. వాళ్ళు వెనక వస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని పట్టుకుంటారు తిరిగి,
పెద్ద చేస్తానన్నావుగా, ఉద్ధరిస్తా అన్నావుగా, ఇప్పుడేంటి? చాలాసార్లు మన జీవితంలో నావాడు అనుకోవడానికి ఏ ఒక్కడు కాదని, అది చాలాసార్లు నా కుటుంబము అనుకుంటున్నావు. నేను ఎన్నోసార్లు చెప్పాను, కువైట్లో ఉంది, నేను చూస్తున్నాను. గొడ్డుల్లా కష్టపడుతున్నారు. 12 సంవత్సరాలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి, 16 కల్లా పిల్లల్ని కనేస్తారు, 20 కల్లా భర్త చనిపోవడము వదిలేయడం అయిపోద్ది, జీవితం అయిపోయింది. మిగిలిన జీవితం అంతా ఇలా ఒంటరిగా ఏటీఎంలా బతికెత్తూ ఉంటారు. కానీ ఏదన్నా మంచి మాట చెప్తామంటే ఎంత కోపం వస్తుందంటే, ఈరోజున మన జీవితంలో ఎర్ర సముద్రము అనుభవము మన నీ జీవితంలో ఏంటో తెలియదు, నా జీవితంలో చాలాసార్లు వచ్చింది. ఎన్నోసార్లు అన్నీ పోయి ఎటు వెళ్ళాలి అని తెలియనప్పుడు ఎర్ర సముద్రము నా ఎదురుగా వచ్చినప్పుడు యుద్ధం యెహోవాదే. యుద్ధం యెహోవాదే అంటే మనం నేర్చుకున్నాము యోబు 22:21, ఆయనతో సహవాసము చేయము, అప్పుడు నీకు సమాధానం మేలు కలుగును. కానీ ఇంగ్లీష్లో అలా లేదు. సబ్మిట్ అంటూ గాడ్, దేవునికి నీవు అప్పగించుకో, ఒప్పుకో, విధేయత చూపించు. ఆ విధేయత వలన నీలో వచ్చేది సమాధానం. కనుక ఇప్పుడు మోషేలో మొట్టమొదట సమాధానం ఉండాలి. కారణం, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించాలి. అంటే సబ్మిట్ అంటూ గాడ్, దేవునికి నీవు సమస్తము అప్పగించాలి. అప్పుడు దేవుడు యుద్ధం చేస్తాడు. నువ్వు ఏమాత్రం యుద్ధం చేసినా దేవుడు చేయడు, నువ్వు మౌనంగా ఉండాలి. చాలా కష్టం కదా. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కయ్యానికి కాలుతూ ఉంటారు, రెచ్చిపోతూ ఉంటారు, రెచ్చగొడుతూ ఉంటారు. ఇప్పుడు నేను వెళ్తున్న అనుభవంతో మీకు చెప్తున్నాను, నువ్వు ఒకటే చెప్పు, ఏంటంటే నా దగ్గర నాకు కావాలంటే ట్రైనింగ్ ఇస్తాను. ఒక్కటే, ఎర్ర సముద్రాన్ని నేను చూడటం లేదు, తరిమేస్తారు అన్న శత్రువుని నేను చూడలేదు, 10 అద్భుతాలు దేవుడు చేశాడే, అప్పుడే మర్చిపోయావా? ఈరోజు ఈ జీతం వస్తుంది నీకు, అప్పుడే మర్చిపోయావా? ఈరోజు ఈ స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడే, అప్పుడే మర్చిపోయావా? ఈరోజు ఇంతగా నీ కోసం ఒక సేవకుడు బలి అయిపోయాడే, అప్పుడే మర్చిపోయావా? ఆ రోజు నమ్మనన్నావు కదా. నా జీవితంలో ఏం జరిగిందో తెలుసా నీకు? వాళ్ళకెందుకు? ఏ రోజు కూడా నన్ను అర్థం చేసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. నిన్ను నీ దేవుడు మాత్రమే అర్థం చేసుకోడు సుమా. ఆయన అర్థమయ్యే నీ జీవితాల్లో కార్యాలు నీవు గ్రహిస్తావని, నీవు అర్థం చేసుకుంటావని, ప్రతి పరిస్థితికి ఆయన నా కృప నీకు చాలును. అంటే ఏ రోజునైతే నీవు దేవునితో స్నేహం చేస్తావో, దేవునికి నువ్వు అప్పగించుకుంటావో, నెంబర్ 1 సహవాసము, నెంబర్ 2 ఉపవాసము, నెంబర్ 3 వనవాసం. చాలాసార్లు ఒంటరిగా బతికెత్తూ ఉంటాం. రెండోది ఉపవాసం అంటూ మనము మోసపుచ్చుకుంటూ ఉంటాం. సహవాసము అంటే అర్థం ఏంటంటే, పెళ్లి కుమారుడు వారితో ఉన్నారు, వారు ఒంటరిగా లేరు. నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నా పక్షంలో యుద్ధం చేస్తాడు. యుద్ధం యెహోవాదే. ఒక దావీదు చెప్పాడు, దావీదుకి విద్య అభ్యాసము అంటే యుద్ధ అభ్యాసము నేర్పవల్ల. ఆర్మర్ వేసుకోలేదు, కవచం వేసుకోలేదు, వేశారు, మోయలేకపోయాడు. ఆ ఖడ్గం కూడా దావీదు కంటే బలమైంది, బరువైంది. కానీ ఒకటే చెప్పాడు, యుద్ధం యెహోవాదే, జీవము గల దేవుని సైన్యమును తృణీకరించుటకు. నెక్స్ట్, మిమ్మల్ని ఏమి చేయమని చెప్పట్లేదు దేవుడు అక్కడ, ఊరకే నిరీక్షణుడు. అంటే నువ్వు ఏమి చేయలేవు అని కాదు. ఒకవేళ గిజ్జోనుతో దేవుడు చెప్తున్నాడు, బోరలు ఊదు, కొండలు పట్టుకో, కాగడాలు పట్టుకో, స్తుతులు చెల్లించు. కానీ యెహోషువతో చెప్తున్నాడు, స్తుతులు చెల్లించండి, ఎరికో గోడల చుట్టూ 7 సార్లు ప్రదక్షిణాలు చేయండి. కానీ ఇక్కడ మోషేకి ఏం చెప్పవల్ల, వెయిట్, ఊరకే నిరీక్షించుడు. అంటే ఇక్కడ మోషేలో ధైర్యం నింపబోతున్నాడా? తర్వాత 15వ అధ్యాయం 3వ వచనంలో మిరియాం పాట పాడబోతుందని, యెహోవా యుద్ధ శూరుడు, ఆయన పరాక్రమంశాలి, ఆయన యుద్ధములు చేస్తాడు, శత్రువులను సముద్రంలో ముంచివేస్తాడు. ఇక మీదట ఐగుప్తీయులను మనము చూడము, మనల్ని హింస పెట్టిన వారు, మనల్ని తృణీకరించిన వారు, మనల్ని నాశనము చేయాలి అని చూసిన వాళ్ళు. అంటే దేవుడు తన బిడ్డల్ని తానే అప్పగించాడని, తానే తిరిగి తీసుకురాగలడని, తానే మూసివేశాడని, తానే తెరవగలడని, తానే చెదరగొట్టాడని, తానే తిరిగి సమకూర్చగలడని, సమస్తము నేనై ఉన్నాను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నేను చేయలేకపోతే నేను చెప్తేనే, దేవుడు చేయలేదంటూ ఏదైనా ఉందా? చాలాసార్లు మన జీవితంలో తొందరపాటుతనము. అందరూ బతుకుతున్నారు. నో, గాడ్ ఈజ్ ఓన్లీ మైండింగ్ మోజెస్. దేవుడికి సేవకుడే ఎక్కువ. నీ చుట్టూ ఎన్నో మాటలు వినవచ్చు, నీ చుట్టూ ఏమన్నా చెప్పవచ్చు, నీ చుట్టూ ఎననా చేయవచ్చు. బట్ నీ పక్కన 1000 మంది పెండను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, నీ దేవుడు నీకు చెప్పినప్పుడు అపాయము నీ ఎదుకు రాడు, హానిచ్చేవాడు నీ మీదకి రాడు, నీ మీదకి రాడు. దేవుడు ఇప్పుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. కారణం ఏంటి తెలుసా? దెన్ అండ్ దేర్ హియర్ అండ్ నౌ కాదు, అప్పటికప్పుడు ఇప్పటికిప్పుడు కాదు. అటువంటి చాలా మంది ఉన్నారు. తరతరాలకి దేవుడని,
ఏ దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాడో, ఏ దేవుడు సముద్రమును ఆ జలములను భూమిని వేరుపరిచాడో, పై జలములు కింద జలములు వేరుపరిచాడో, సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించిన దేవుడు తానే అని, తాను సమస్తము చేయగలని నిరూపించుకోవడానికి ఎన్నోసార్లు మన జీవితంలో దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కానీ మన తొందరపాటు, కానీ మన యొక్క ప్రతి ఒక్క ఆలోచించే విధానము ఎప్పుడు కూడా నిదానంగా ఉండాలి. అప్పుడు ప్రధానమవుతుంది. కానీ ఎలా ఉంటుంది చెప్పండి? నిదానంగా ప్రధానంగా చేయగలుగుతున్నామా? నిజం ఎప్పుడు నిదానంగానే తెలుస్తుంది. నిజాయితీ అనేది పరీక్ష పెట్టబడుతుంది. ఈరోజు ఏదో వచ్చాం కోయిట్ ఓకే దినాల, నో 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 నో. దినారాల వెనుక వెళ్ళిపోతున్న మన బతుకుల్లో దేవుడు అనేవాడు ఉన్నాడని, ఆయన చిన్నకామ మాత్రమే కాదు, నీ బిడ్డల్ని పోషిస్తాడని, నీ జీతము దాన్ని బట్టి నువ్వు ఆధారపడుతున్నావు. కానీ నీ జీవితము దేవుని మీద ఆధారపడి కట్టబడితే జీవితాలని ప్రభావితం చేసేవాడు నీ దేవుడని, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యముని ఇస్తుందని, తరతరాలకి నిలబడిపోయే గొప్ప కార్యము. దిస్ ఇస్ ద సైట్ విచ్ గాడ్ హ్యాస్ చూసెన్. ఈ స్థలము దేవుడు నిర్ణయించిన స్థలమని, బహుశా ఈ స్థలం మీదకే నీవు వచ్చి ఉన్నావేమో అని ఎస్తేరులో చెప్పబడుతుంది. డ్యూ టు దిస్ రీజన్, ఈ యొక్క కారణము చేత, ఈ హేతువు చేత, ఈ సమయాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యము. ఇటు ఫరో సైన్యము అంటే ఇటు ఫరోకి యుద్ధ రథములు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, బలము, మార్బలము, డబ్బు, అన్ని అధికారం అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ నీలో నీ దేవుడు ఉండగా, ఏ రోజునైతే దేవుడు అంటున్న మనము చిన్న మైండ్, ఇంతే మైండ్, దానితోనే మనము దేవుని లెక్కగడుతున్నాం, దేవుని శక్తిని అంచనా వేస్తున్నాం. కానీ దేవుని యొక్క కృపలో, నా భయంకరమైన కన్నీటిలో అన్ని ద్వారాలు మూసినా, అంటే ముందుకు వెళ్తే ద్వారం మూయబడింది, వెనక్కి చూడడానికి మార్గం లేదు, ఎడమ పక్కన మూయబడింది, కుడి పక్కన ఆకాశం కన్నులెత్తి చూసినప్పుడు నాకు ద్వారాలు తెరిచిన దేవుడు, నేనున్నాను నీకో, యుద్ధము నాది, పేరు పెట్టి పిలిచిన వాడని నేను, నీవు నా సొత్తు, నాలో ధైర్యం నింపిన దేవుడు. ఈ రోజు నీ జీవితంలో ఎర్ర సముద్రం వచ్చిందా, స్టేకోల్. చాలాసార్లు మన తొందరపాటు, మన ఆ మాటలు మన జీవితాల్ని నాశనం చేస్తున్నాయి. కానీ ఏ రోజు దేవుడు కాదే. నీవు బహుశా ఆ సమయంలో ఆ తొందరపాటు మాట వల్ల నీవు చరిత్రలో హీనంగా కలిసిపోయావు. కారణం ఏంటో తెలుసా? మోసంలో, దగాలో, తిరుగుబాటుకి కారణమయ్యావు. ఏ రోజునైతే ఈ ఉపద్రవము దేవుడు కలుగజేశాడని, దేవుని ప్రేమ నుంచి ఎడబాపునది ఏదీ లేదని, యుద్ధము యెహోవాదే అని తెలిస్తే తెరవని, లేకపోతే లేదు. లెట్ గాడ్ బి చూసెన్, లెట్ గాడ్ బి గ్లోరిఫైడ్, లెట్ గాడ్ గెట్ ద ఆల్ గ్లోరీ. దేవుడికే మహిమ చెందాలి అన్న గొప్ప విశ్వాసం నీలో ఉందా? దానియేలు కోసం చట్టాలను మార్చిన దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను సింహాల గుహలోంచి, ఆ యొక్క మనం చూసినప్పుడు అగ్నిగుండంలోంచి దానియేలు గ్రంథం అంతా చెప్పబడుతుంది. ఈ రోజున ఎర్ర సముద్రము 2 పాయలు చేసింది కథ కాదు, చరిత్ర. నీ దేవుడు చరిత్రకి దేవుడు, చరిత్రను తిరిగి రాసే దేవుడు. అది నీ జీవితంలో ఇటువంటి ఐగుప్తీయులను, ఇటువంటి దేవుని ప్రజలను ఏర్పాటు చేసేది. అది ఏ విధముగా కార్యము చేయబోతుందో ఈ రోజున గమనించావా? ఆకాశమందున్నాడు నీ దేవుడు. అది నీకు నచ్చాలని లేదు, అది నీకు చెప్పాలని లేదు. ఆయన చేయగలడు, సమస్తము చేయగలడు. నా జీవితంలో చేశాడు. దానికి ఈ లోకానికి హీరోకి ఉన్న ఇవేమి వద్దు, దేవునికి జీరోలు కావాలి. దేవుడు వారిని హీరోలుగా చేస్తాడు. ఒక గొర్రెల దొడ్డిలో ట్రైనింగ్ ఇచ్చాడు మోషేకి. కారణం ఏంటి తెలుసా? మోషేకి కత్తిసం బాగా తెలుసు, రాజుగా బతికాడు. నువ్వు యుద్ధాలు చేయడానికి నేను పిల్లలేదు మోషే. ఆ గొర్రెలను కాపాడటానికి ఆ కర్రను చేతికిచ్చాడు. ఖడ్గము చేతిలో, మోషే చేతిలో కర్ర వచ్చింది. కర్రను పట్టుకున్నాడు, చాబో, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి పాడేశాడు. దేవుడు చేయగా ఆశ్చర్యపోయారు. వారి దేవుడు, రాహాబు చెప్తుంది, మీ దేవుడు సముద్రాన్ని 2 పాయలు చేసి ఉన్నాడు. సముద్రంలో మనుషులు నడిచి వెళ్ళి ఉన్నారు. ఎంతకాలం ఉరుకురికి ఎగుతావు? ఊరికినే ఉండగలవా? ఎంతకాలం నోరుందని నోరంతా ఊరంతా వద్దు వద్దు వద్దు. దేవుడు ఉన్నాడు. నా జీవితంలో ఇటువంటి సాక్ష్యాలు ఎన్నో నేను చెప్పగలను. గుండెపోటులు, వెన్నుపోటులు, చిచే ఐ నెవర్ మైండ్ ఇట్. కానీ అవి కన్నీళ్లు నిలబడతాయి. కారణం ఏంటో తెలుసా? నేను మారిపోయానని కాదు. ఆ కన్నీళ్లు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. గుండె మంటలు ఆరిపోయి కన్నీళ్ళు, చన్నీళ్ళు. लाइट ले रहे भाई, दिल पे क्यों लेता है?
टेक इट इजी, होता है तो होता है, नहीं तो नहीं तो कम ऑन यार, कीप स्माइल. ప్రశాంతంగా ఉండగలవా? అర్థమేంటో తెలుసా? నీవు ప్రశాంతంగా ఉంటే ఉరకలు వేస్తున్న అలలతో తిరగబడుతున్న సముద్రము సైతము నీ ప్రశాంతతకి అయ్య బాబోయ్ అని చెప్పి దారిస్తుంది. తొలగిపోతావు. ఈ లోకంలో లేనిదే ప్రశాంతత. అందుకే సముద్రం ఎగసి పడుతుంది, అలలతో కొట్టబడుతుంది. ఏ రోజునైతే ఆ సమాధానం నీలో ఉంటుందో, నీ ముందు నడిచేవాడు ప్రాకారములను పడగొట్టువాడు, నీ ముందు నడిచేవాడు సముద్ర తరంగమును అణచువాడు, నీ ముందు నడిచేవాడు సమస్తమును సరాలను చేయవాడు, నీ ముందు నడిచేవాడు బండల్ని సైతము బద్దలగొట్టువాడు. ఆయన వాక్యము అగ్ని వంటిది, బండను బద్దలగొట్టు సుత్తి వంటిది. అదే సమయంలో ఆయన వాక్యం అద్దం వంటిది. ఆ అద్దంలో నీ స్థానంలో నీ ముఖంలో దేవుని మహిమ కనబడాలి. అప్పుడు ఆ మహిమ నీలో నుండి ఎర్ర సముద్రమునేంటి, యోర్దాను నదినేంటి, సమస్తమును పాయలు చేస్తుంది. అటువంటి వాక్యము దేవుడు మన వెనుకల్లో దీవించుగాక. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నీ కృపాహస్తాలకి, నీ కనికరమునకు, నీ ప్రేమకు, నీ చిత్తానికి మా జీవితాలు అప్పగించుకుంటూ వాక్యం విన్న అనేక మందిని ఈ రోజుల్లో ఇటువంటి శక్తి కలిగిన దైవభక్తి చేయడం అయ్యా మాకు కృపని అనుగ్రహించమని, మాకు కనికరము చూపించమని, మాకు నెమ్మదిని ఇవ్వమని, నీ కృపతో మమ్మల్ని నింపమని వాక్యం మీద ఒక్కొక్కరు ధైర్యం తెచ్చుకుంటాం. మరి మాకు ముందున్న కార్యక్రమాలు నీవు చేయగలవని యేసు నామములో దీవించి సమాధానం. God bless you all.